హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎపిక్ కిడ్స్. ఈరోజు మన ఛానల్లో పాలక్ పన్నీర్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దాం. దానికోసం ముందుగా ఒక పెద్ద బౌల్ పెట్టేసి మనం పాలకూరని వేసేసి దాన్ని ఫ్రై చేయాలి. సో పాలకూరని మాత్రం బాగా వాష్ చేయండి, ఎందుకంటే దానికి మట్టి ఉంటుంది కాబట్టి బాగా వాష్ చేసి మంచిగా బౌల్ పెట్టేసి ఇలా ఫ్రై చేసేసుకోండి. చూసారా నేను ఎంత పాలకూర వేసానో, అప్పుడే పాలకూర ఇంత అయిపోయింది. ఫ్రై చేసిన పాలకూర చల్లగైన తర్వాత ఇలా మిక్సీలో వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టేసేసి ఆయిల్ వేసేసి రెడ్ మిర్చి వేసేసి ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకుని ఆనియన్స్ వేసేసేయండి. మీడియం ఫ్లేమ్ పెట్టేసి ఆనియన్స్ గోల్డెన్ కలర్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించాలి. ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్కి చేంజ్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఓన్లీ లో ఫ్లేమ్లో పెట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా కలిపేసేయండి. ఆ తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని మనం దాంట్లో వేయాలి. పాలకూర పేస్ట్ని మాత్రం ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టుకోండి. అలాగే లో ఫ్లేమ్లో పెట్టేసి పేస్ట్ అంతా వేసిన తర్వాత స్పూన్తో మెల్లగా కలిపేసేయండి. ఆనియన్స్, ఒట్టిమిర్చి అండ్ అలాగే పేస్ట్ అంతా కలిసేలాగా ఒకసారి కలిపి ఒక 5 to 6 మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఇలా ఉడికించండి. పచ్చివాసన పోయిందని తెలిసిన తర్వాతనే సాల్ట్ యాడ్ చేయండి, తగినంత సాల్ట్. తర్వాత కాస్త ధనియాల జీలకర్ర పొడి వేయండి. నేనైతే ఫ్రెష్గా వేయించి పెట్టుకునేదే వేసి దంచేసి పొడి వేస్తాను. తర్వాత కారం వేయండి. ఆ తర్వాత కాస్త గరం మసాలా వేయాలి. ఇవన్నీ స్పైసెస్ వేసిన తర్వాత మొత్తం స్పూన్తో ఒకసారి మెల్లగా కలపండి. అది కలిపేసిన తర్వాత మళ్ళీ ఒక 3 to 4 మినిట్స్ అలాగే లో ఫ్లేమ్లో మగ్గించండి. పచ్చి వాసన పోతుంది, అలాగే స్పైసెస్ అన్నీ కలుస్తాయి. ఈలోపు పన్నీర్ని కట్ చేసి పెట్టుకోండి. మేమైతే హ్యాష్ ట్యాగ్ షేప్లో కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి. పచ్చివాసన పోయిన తర్వాత మాత్రమే ఇలా పన్నీర్ని యాడ్ చేయడం స్టార్ట్ చేయండి. పన్నీర్ యాడ్ చేసిన తర్వాత ఎక్కువగా కలపకూడదు కాబట్టి ఇప్పుడే కలపాలి. పాలక్ పన్నీర్ అంటేనే కాస్త మైల్డ్గా ఉంటుంది, కానీ మనకు కొంచెం స్పైస్ తగలకపోతే చపాతీ కానీ పరోటా కానీ తినలేం కాబట్టి నేను చాలా మిర్చి యాడ్ చేశాను స్టార్టింగ్లో పేస్ట్ చేసేటప్పుడు. అలాగే ఇక్కడ కూడా ఎర్ర కారం కూడా కాస్త ఎక్కువగా వేశాను. ఇప్పుడు చూసారా బాగా పన్నీర్తో కలిసిపోయింది కర్రీ. అలా కలిసిపోయిన తర్వాత బటర్ వేయాలి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్ వేసేసి మెల్లగా కలిపేయాలి. ఎందుకంటే పన్నీర్ ఆల్రెడీ వేసాం కాబట్టి పన్నీర్ బ్రేక్ అవ్వకుండా నీట్గా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఒక 2 టేబుల్ స్పూన్ వేయండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఫ్రెష్ క్రీమ్ వేస్తే అవుట్పుట్ అనేది మనకు రెస్టారెంట్ స్టైల్లో కనిపిస్తుంది, అంతే తేడా. బట్ మిగతాదంతా సేమ్. అంతే, ఫ్రెష్ క్రీమ్ వేసేసి నీట్గా మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ కర్రీని మగ్గిచ్చేసేయండి. అంతే అండి, పాలక్ పన్నీర్ చేయడము. మీరెప్పుడైనా ట్రై చేస్తారా ఇలాగా? ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా అనిపించిందో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ.